సంవత్సరంలో ఏ రోజు ఈ వంట చేయకపోయినా భోగి రోజు మాత్రం కంపల్సరీగా చేసే వంటకం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈ గుమ్మడికాయ కర్రీ. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె అండ్ పూరి దేంట్లోకైనా చాలా బావుంటుంది. ఈ వంటకం చేయడానికి ఫస్ట్ గుమ్మడికాయని తీసుకోవాలి. దాని తొక్కు మందంగా ఉంటుంది కాబట్టి తొక్కు తీసేసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వంటకంను ఫస్ట్ తాలింపుతో స్టార్ట్ చేస్తాము. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ చేసుకుంటాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయను ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు అప్రాక్సిమేట్లీ 25 పీసుల వరకు ఉంటాయి. ఈ ముక్కలు మెత్తబడడానికి నీళ్లు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేసి ఉడికించుకోవాలి. సో కొంచెం ఉడికాక 120 గ్రాముల బెల్లంను తీసుకుని దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బెల్లం కొంచెం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. అది సిమ్లో ఉడికించుకోవాలి. లేకపోతే ఆల్రెడీ ముక్క మెత్తబడింది కాబట్టి బాగా మెత్తగా అయిపోతుంది, గుజ్జుగుజ్జుగా. మనం ఇప్పటి వరకు సాల్ట్ అసలు వేయలేదు. సో బెల్లం వేసాక మొత్తం కరిగాక టేస్ట్ చూసుకుని ఇప్పుడు సాల్ట్ కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చూడడానికి కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కారకారంగా, తీయగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో మీకు కానీ గుమ్మడికాయ దొరికితే మర్చిపోకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మాకు కంప్లీట్ గా స్పైసీగా కావాలి అని అనుకునే వాళ్ళకి కింద లింక్ ఇచ్చింది, ఒకసారి చూడండి. అది కూడా చాలా బాగుంటుంది గుమ్మడికాయ రెసిపీ.